నమస్తే అండి. ఇది వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చికటోన్పల్లి గ్రామంలో ఒక వ్యవసాయ క్షేత్రం మామిడి తోటలోకి ఒక పెద్ద కొండ చిలువనైతే ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి కూలీలు గుర్తించడం జరిగింది. వెంటనే వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సాగర్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తే హఠావుటినే ఇప్పుడైతే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా, పెద్ద భారీ సైజులో ఉన్నటువంటి కొండ చిలువ ఏదో ఒక అడవి జంతువును మింగేసి హాయిగా నిద్రిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం ఈ విజువల్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఈరోజు వారి రోజువారీ పని నిమిత్తం ఈరోజు వాళ్ళు ఈ మామిడికాయలు కోసే క్రమంలో వారిని ఈ పామునైతే చూసి వారు భయాందోళనకు గురయ్యారు. మీరు అందరుగా చూస్తున్నారు కదా, చాలా చాలా పెద్ద పాము అంటే పెద్ద పాము అండి. ఇది ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఉండేటువంటి సంబంధిత ఫారెస్ట్ అధికారులకైతే ఈ విషయాన్ని అయితే వారికి చెప్పడం జరిగింది. దీనికి ఎలాంటి ఇబ్బందికి కలగకుండా జాగ్రత్తగా దీన్ని అయితే ఇప్పుడు రెస్క్యూ చేసి మళ్ళీ తిరిగి వైల్డ్లోకి వదిలేయడానికి మేమైతే ఇప్పుడు సన్నద్ధం అవుతూ ఉన్నాం. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఎవరు చూసిండ్రు, ఏ విధంగా చూసిండ్రు అనే సమాచారాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాబు, ఏమైంది? మీ పేరు చెప్పండి. నా పేరు మహబూబ్ సార్. మేము మామిడి పండ్ల తోటలు చేస్తుంటాము. మేము ఎప్పటిలాగా మామిడికాయలు తెంపడానికి వస్తే మేము అనుకోకుండా మేము పామును చూసాం సార్. చూసి గుర్తించి ఇదైతే ఇక్కడ హాయిగా నిద్రిస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం అయితే సురక్షితంగా దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే మనం ఇప్పుడు దీన్ని పట్టే ప్రయత్నం అయితే చేస్తాం. పట్టే క్రమంలో చాలా జాగ్రత్త హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది పడుకున్న సమయంలో దాన్ని ఇబ్బంది పెట్టడం కూడా మాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి అలాగని చెప్పి ఇక్కడ వదిలేస్తే కూడా దీనికి సంబంధించి దీనికి ఏదైనా ప్రమాదం జరగవచ్చనే ముందస్తు చర్యలు చేపట్టడం మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు దాన్ని అయితే మేము మెల్లిగా ఆ ప్లేస్ నుంచి అడవి ప్రాంతంలోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందండి. ఇప్పుడైతే మీరు ఆ కార్యక్రమాన్ని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా మీరు చూస్తూనే ఉండండి. కొండ చిలువ చిన్నగా ఉంటుంది, అంత పెద్ద జంతువులను ఎలా మిగతాను కొంతమందికి సందేహం వస్తుంటుంది కదా. ఇప్పుడు చూడండి, చూడడానికి కొండ చిలువ అయితే చాలా చిన్నగానే అనిపిస్తుంది, కానీ అది దాని ఆకారం చూస్తే మీరు చాలా భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ వన్ ఆఫ్ ది టైంలో మాకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పండుకున్నటువంటి కొండ చిలువ చూడండి ఎంత పెద్దగా ఉంది. దీన్ని రాక్ పైథాన్ అని కూడా పిలవడం జరుగుతుందండి. చూడండి, ఇది తోక భాగం అండి, దాని తల భాగం ఇక్కడ ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి బాబు. ఓ ఏంది ఇక్కడ ఉన్నట్టుంది నా కాల. దీని బాగా ఎక్కడ ఉంది అదే దీని. చూసారా వాము ఎంత ప్రమాదం తప్పిందంటే. ఇప్పుడు ఎందుకంటే నేను యాక్చువల్గా ఇక్కడ తల భాగం ఇక్కడ ఉన్న సంగతే నాకు తెలియకుండా దాన్ని అయితే నేను ఇక్కడ తల భాగం మీద కాలు పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎందుకంటే వైల్డ్లో ఏవి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటాయనే విషయాలు అయితే మనం ఖచ్చితంగా అయితే గమనించలేం. చూస్తున్నారు కదా, దీని భాగం ఇక్కడ ఉంది, దాని నడుము భాగం అక్కడ ఉంది. చూడండి, అగ్గో చూడండి, వెరీ బిగ్, చాలా చాలా పెద్ద పైథాన్ అండి. ఇది ఇండియన్ రాక్ పైథాన్గా విలువబడుతుందండి. అది మీరందరూ కూడా మేమైతే దీన్ని క్లోజప్లో చూపించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు నిజంగా కూడా ఆ పాము నా కాలు కింద ఉన్న సంగతి నాకు తెలియకుండానే నేను అక్కడ కాలు వేయడం జరిగింది. అప్పుడే ఏందో అక్కడ నాకు కదిలిస్తున్నట్టు వైబ్రేషన్ తెలవడం వెంటనే నేను అప్రమత్తమైన వెంటనే ఇక్కడ పక్కకి చేరుకున్నాను. మనమైతే యాక్చువల్గా మనము పాము ఇక్కడ ఉందనుకొని మనం గమనించినాం, కానీ పాము ఉన్న ప్రదేశం మాత్రం రియల్గా ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇది ఒక ప్రమాదాన్ని నుంచి అయితే నేను బయటపడ్డానని అయితే చెప్పగలుగుతా ఖచ్చితంగా. ఓకే అండి, చూద్దాం. ఏదైనప్పటికీ కూడా ఈ పామునైతే సురక్షితంగా కాపాడాలనే ఒక ఉద్దేశంలోనే మేము ఉన్నామని చెప్పి మరోసారి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చుట్టుకుంటే ఇడిపించుకోవాల్సి వస్తుంది. అంటే మేము దీంట్లో నిష్ణాతులు అనమాట. అంటే దాని పైన గడ్డి ఉంది బాబు, ఈ మెల్లిగా ఈ గడ్డిని కోయండి అమ్మా మెల్లిగా.
దాన్ని ఇబ్బంది పెట్టదు బాబు, అటు ఇటు అన్నది తిప్పొద్దు మాస్టర్. ఓకే, చూసినావా ఎంత చక్కగా ఉంది పాము. అయితే మనం అందరం కూడా మెల్లిగా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సూపర్ సూపర్ సూపర్. ఇది 10-12 అడుగులు ఉంది సార్. ఇది 10-12 అడుగులు ఉన్నాయి సార్. ఇట్లా పట్టుకోరా కింద పట్టుకొని లేపండి. అట్లా ఆ బాబులా తల దిక్కు పట్టుకోండి. చిన్న ఇట్లా పట్టుకోవాలా సార్? ఇట్లా లేపు పైకి చూడండి. రానమ్మా ఇట్రండి వెనక్కి. మీరందరూ వెనక్కికోండి. ఇట్లా పట్టుకోండి. అవతల ఆకుండా బరడు రాకుండా అట్లా పొడుగు పెట్టురా బాబు. వెనుకోరా. అరే వెనుకోరా సార్. నెమ్మలే సార్. ఇది సరే మనం ఏదైనా ఐడెంటిఫై ఇంకా చాలా పెద్ద ఉంది బాబు. ఇంకా కొంచెం అంటు పోరా. నీకు ఇట్లా ఉంటారా మధ్యలో. ఇది ఇట్లా లాగేసి బాబు పట్టుకొని వచ్చిన దా పిల్లలు ఎంకి వాళ్ళం చూడు బాబు. ఇక్కడ రాండి ఇంకా. ఓకే బాబు. లాగండి ఇంకా అది. బాబు నువ్వు రామా గోపాల్. ఓకేనా? ఓకే తమ్ముడు. అడుగులు ఉంటుంది ఇది 12 అడుగుల పైన ఉంటుంది సార్. 12 అడుగులు ఇట్లా తీసుకుంటూ ఉండు. నేను గోపాల్ ఒక పని చేయరే బాబు. ఎక్కియమ్మా మెల్ల నిదానంగా జాగ్రత్తగా రా బాబు. ఏంటి దానికి ఏమి ఇబ్బంది కలిగినద్దండి. ఓకేనా? ఓకే కొద్దిగా వేయండి. లేపు సంచులు లేపు. ఓకే తాడేడు బాబు. తాడలేదు సార్. అరే కవర్లా మా దీనికి ఆడ ఉంటుంది. ఇది సాగర్ సార్ మేము ఫోన్ చేయగా వచ్చి 12 అడుగులు 13 అడుగుల దగ్గర పాము పెద్ద కొండ చిలువను కాపాడి మా విలువైన ప్రాణాలను సార్ ధైర్య సాహసాలను కొనియాడుతూ సార్కి కృతజ్ఞతలు మనం తెలుపుకోగలము. కొంచెం మా ఓనర్స్కి మేము ఇన్ఫామ్ చేసినాం. వాళ్ళు వేరే వాళ్ళ ఓనర్లకు ఇన్ఫామ్ చేసిండ్రు. వచ్చి కృష్ణ సార్కి ఇన్ఫామ్ చేస్తే వచ్చి మా ప్రాణాలు కాపాడిండు, పట్టుకున్నాడు సార్. చూడంగానే భయంకరంగా అనిపించింది సార్. ఇంకా అది కొండ చిలువ అని ఇంకా చిన్న. నా పేరు కృష్ణసాగర్. నేను వనపర్తి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో హోంగార్డ్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలము చిక్కటోన్పల్లి గ్రామంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో మామిడికాయలు తెంపే క్రమంలో ఇక్కడ ఉండేటువంటి మీ పేరమ్మా భాగ్యలక్ష్మి గారు కాయలు తెంపే క్రమంలో ఒక చెట్టు మొదల దగ్గర భారీ సైజులో ఉండేటువంటి ఒక కొండ చిలువనైతే వాళ్ళు గుర్తించి తీవ్ర భయాందోళనకు గురై వెంటనే యజమాని గారికి ఫోన్ చేస్తే వారు సర్వేశ్వర రెడ్డి సార్, వారు రిటైర్డ్ ఎస్పీ గారు, వారు వెంటనే మాకు పెద్దమందడి ఎస్ఐ ద్వారా మాకు సమాచారం అందించడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఆ కొండ చిలువ అయితే ఏదో ఒక అడవి జంతునో లేదో మరి నెమలియే తర్వాత వైల్డ్ పిగ్గా ఎనీవే ఏదో అని అయితే అది తినేసి మింగేసి అక్కడ చెట్టు దగ్గర పడుకుని ఉన్న దాన్ని వీళ్ళు చూసిండ్రు. మేము కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆ పామునైతే వాటికి ఎలాంటి ఇబ్బంది కాకుండా సురక్షితంగా అడవి అధికారుల సూచన మేరకు మళ్ళీ తిరిగి అడవి ప్రాంతంలో దాన్ని వాటి వైల్డ్లోకి వదిలేయడానికి మేము సన్నద్ధమైన ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా మేము పట్టి ఆ విధంగా వదిలేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.